నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ। తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఓ వెలుగు వెలిగింది। అధికారంలో గతమెంతో ఘనం అన్నట్లు ఉన్న బీఆర్ఎస్ పరిస్థితి ఇప్పుడు దారుణంగా తయారైంది। అసెంబ్లీ ఎన్నికల్లో చావు తప్పి కన్నులొట్టబోయినట్లు ఫలితాలతో సరిపెట్టుకున్న బీఆర్ఎస్ ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తిగా బొక్కబోర్లా పడింది। దీంతో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటనే దానిపై చర్చ జరుగుతోంది। కష్టకాలంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలబడాల్సిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒక్కొక్కరిగా హ్యాండ్ ఇస్తున్నారు। ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు ఎంపీలు, జెడ్పీ చైర్పర్సన్, మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు అటు కాంగ్రెస్ ఇటు బీజేపీలోకి జంప్ అయిన సంగతి తెలిసిందే। తాజాగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన చేవెళ్ల ఎమ్మెల్యే కాళే యాదయ్య కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు। ఈ ఏడాది మార్చిలో కూడా సీఎం రేవంత్ రెడ్డితో కాళే యాదయ్య భేటీ అయ్యారు। అప్పుడే పార్టీ మారతారనే టాక్ వినిపించింది। అయితే శుక్రవారం కండువా మార్చేశారు। ఇకపోతే కాళే యాదయ్య చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు। 2014లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలుపొందారు। అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు। 2018, 2023లలో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందారు। తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాళే యాదయ్య బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు। ఇకపోతే ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించేందుకు బీఆర్ఎస్ పోరాటం చేస్తోంది। స్పీకర్ కు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్న బీఆర్ఎస్ త్వరలోనే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నట్లు తెలిపింది। అయినప్పటికీ వలసలు మాత్రం ఆగడం లేదు। దీంతో అసలు తెలంగాణ రాజకీయాల్లో ఏం జరుగుతుంది అనే ఉత్కంఠ నెలకొంది।